ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చేసేటువంటి ఈ యొక్క లలితా సహస్రనామాల్లో జాతక చక్రంలో ఎటువంటి దోషము వల్ల ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నాము, దానికి ఈ నామం ఏ రకంగా తోడ్పడుతుంది, అదేవిధంగా వాస్తుపరంగా కూడా. అయితే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నామం చేసేటప్పుడు ఇది అపౌరుషము, మనుష్యులు రచించినటువంటిది కాదు. సాక్షాత్ అమ్మవారిలో నుంచి 8 కిరణాలు బయటికి వచ్చి ఆ యొక్క కిరణాలు వసిన్యాది వాగ్దేవతలుగా అమ్మవారి గురించి చెప్పడం జరిగింది. అందుకే వాటిని అపౌరుషములు అంటారు. అయితే ఈ ఎపిసోడ్లో శాంకరి అనేటువంటి నామం కనుక తీసుకున్నట్లయితే, ఉపాసకులకు వారి వారి ఉపాసనా పరంగా అంటే ఐశ్వర్యాన్ని, జ్ఞానాన్ని అందించేది అని అర్థం అనమాట. అంటే ఎవరికైనా ఐశ్వర్యము, జ్ఞానము కావాలి అంటే సరస్వతీదేవి యొక్క ఎనర్జీ, లక్ష్మీదేవి యొక్క ఎనర్జీ రెండూ కావాలి అని అనుకుంటే కనుక మీరు చేయవలసింది ఏమిటంటే, ఈ శాంకరి యొక్క నామం ఓం శాంకరియే నమః. జన్మజాతకంలో కనుక చతుర్థ స్థానము, భాగ్యస్థానము, ధనస్థానము పాడయ్యాయి అనుకోండి, లేదా పంచమ స్థానం కూడా పాడైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి జ్ఞాన సంబంధించినటువంటి ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, ధన సంబంధించిన ఎనర్జీ తగ్గుతుంటుంది. కానీ ఈ శాంకరి ఓం శాంకరియే నమః జ్ఞాన ఐశ్వర్యాలను ఇస్తుంది. ఇప్పుడు జ్ఞానం అనేటువంటి తగ్గుతుందంటే, వాస్తులో ఈశాన్య భాగం పాడైతే కూడా జ్ఞానం అనేటువంటిది లోపిస్తుందట. ఎందుకంటే ఈశాన్యం అనేటువంటి శిరస్థానంగా చెప్తూ ఉంటారు వాస్తుశాస్త్రంలో. కాబట్టి ఆ యొక్క శిరస్థానంలో ఉండేటువంటి ఇదేదైతే ఉందో తగ్గుతున్నటువంటి దాన్ని పెంచేటువంటి యోగాన్ని ఇస్తుంది శాంకరి అనేటువంటి నామం. శ్రీకరి, మరి శ్రీకరి అనేటువంటిది ఏమిటి అని అనగా మోక్షలక్ష్మి. కొంతమందికి చూడండి, నాకు మోక్షం రావాలి కానీ చాలా ప్రశాంతంగా రావాలండి అంటూ ఉంటారు. ఓం శ్రీకరియే నమః అనేటువంటి నామం కనుక చేసుకుంటూ ఉంటే కూడా మోక్షం అనేటువంటిది లభిస్తుంది. అదేవిధంగా ఇది కూడా ఈశాన్యం లేదా వాయువ్య దిశలు కనుక పాడవడం అంటే ఏమిటి, ఈశాన్య దిశ మీకు బలంగా లేదు అంటే ఈశాన్యం తగ్గడం కానీ పెరగడం కానీ తగ్గింది, లేదా వాయువ్యం పెరగడం కానీ తగ్గడం తగ్గింది. అప్పుడు ఏమవుతుంది, వాయువ్య దోషం ఏర్పడినప్పుడు మానసికమైన చాంచలత్వం వస్తుంది, మనసు స్థిరంగా ఉండదు. అటువంటి దోషములను ఈ యొక్క నామం మనకి తగ్గేలా చేస్తుంది. అదేవిధంగా సాధ్వి, సాధకులకు అన్నిటినీ మీకు సాధించి ఇచ్చేదంట సాధ్వి అంటే. అదేవిధంగా సకల కార్యాలను సాధించి పెట్టేటువంటిది ఆ శ్రీదేవి, అందుకని సాధ్వి. అంటే కొంతమంది అంటుంటారు, చూసి ఏమిటోనండి, నేను భగవంతుడికి పూజ చేస్తున్నాను కానీ నాకేమీ అమ్మవారు చూస్తున్నట్టు లేదు అనడానికి లేదు. మీరు కనుక భక్తులైతే ఖచ్చితంగా ఆవిడ తీసిపెట్టాలి. అసలు ఇక్కడ భక్తులు అనడానికి ఏమిటి, చాలామంది నేను భక్తున్నే అంటూ ఉంటాము, కానీ భక్తి యొక్క మార్గంలో కరెక్ట్గా వెళ్తున్నామా లేదా అనేటువంటి సంశయం కలుగుతుంది. భక్తి అనేదానికి ఆ అమ్మవారి నామం కానీ, ఈశ్వరుడు కానీ, భగవత్ సంబంధించింది ఏదైతే మనం తలుచుకోగానే మనకి ఆ ఫీల్ రావాలి, దట్ ఈజ్ భక్తి. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు, ఉదాహరణ చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, స్కూల్ నుంచి ఇంకా రాలేదు, 4 గంటలకు రావాలి, 5 అయినా 6 అయినా రాలేదు, అమ్మ తపన పడుతూ ఉంది. కానీ ఒక్కసారి ఆ అబ్బాయి కాలింగ్ బెల్ కొట్టిన, అమ్మ అని చెప్పి పిలిచిన ఒక్క ఆనందం వస్తుంది, ఒక్క సెకండ్లో అబ్బా వచ్చేసాడని. ఆ ఫీల్, ఆ తల్లికి ఏదైతే ఫీల్ ఉందో ప్రతి భక్తుడికి భగవంతుడు అనగానే ఆ ఫీల్ రావాలి, దట్ ఈజ్ భక్తి. ఏదైనా ఒక భగవత్ సంబంధించినటువంటిది మాట్లాడుతున్నామన్నా, దానికి సంబంధించిన వింటున్నామన్నా మనకు ఆ ఫీల్ రావాలి, దట్ ఈజ్ భక్తి. అప్పుడు అంత భక్తిగా మీరు ఉంటే కనుక ఏమవుతుందంటే, మీకు అమ్మవారు కానీ స్వామివారు కానీ కనెక్ట్ అయిపోతారు. అప్పుడు ప్రత్యేకంగా మీరేం కోరక్కర్లేదు. శక్తి దేవతలు ప్రత్యేకంగా ఎవరైతే శక్తి దేవత ఉపాసన లేకపోతే అమ్మవారి ఉపాసన చేసేవారు
చిన్నపిల్లవాడు ఏమి అడగడుగా, అమ్మ నువ్వు నాకు అది తీసుకురా, ఇది పెట్టు, నాకు నువ్వు అది చూసుకోవాలి, ఇది చూసుకోవాలని చిన్నపిల్లడు ఏమని చెప్తాడా? నన్ను నమ్ముకున్నాడు, నేనే ఈ చిన్న పిల్లవాడిని చూసుకోవాలని తల్లి ఎలా అయితే ఫీల్ అయ్యి అన్నీ పెడుతూ ఉంటుందో, అన్నీ సమకూరుస్తూ ఉంటుందో, ఆ రకంగా అమ్మవారు కూడా మనకు అన్నీ సమకూరుస్తూ ఉంటుంది. కాకపోతే ఆవిడని పట్టుకొని ఉండాలి, వదలకూడదు ఆవిడని. శ్రీమాత్రే నమః.